ఈరోజు నేను పెసరపప్పుతో రైస్ తయారు చేస్తున్నాను. కావాల్సినవి పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా, చెక్క, లవంగాలు, పలావాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పెసరపప్పు అన్నం నేను తయారు చేస్తాను. తాలింపులో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, చెక్క, లవంగాలు యాడ్ చేస్తాను. లైట్గా జీలకర్ర కూడా. బాగా వేపుకోవాలి. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి. దీంట్లో లైట్గా పసుపు, కారం, సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకొని పెసరపప్పు రైస్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో 1 గ్లాస్ వాటర్ పెసరు పోస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. రైస్ ఉడికింది, పెసరన్నం తయారైంది. ఇది ఈరోజు నేను తయారు చేసిన పెసరపప్పు రైస్. దీనిట్లో గోంగూర కర్రీ కానీ బంగాళదుంప కర్రీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.